నలుగురు శంకరాచార్యులతో అర్నాబ్ గోస్వామి. ఇది అత్యద్భుతమైనటువంటి సందర్భం. అర్నాబ్ గోస్వామి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక డైనమిక్ జర్నలిస్ట్. ఆయన మన తెలుగు జర్నలిస్టులు అందరూ కూడా ఆయన చూసి నేర్చుకోవాలి. అధికార పార్టీ అని కూడా చూడకుండా చీల్చి చెండాడి జైల్లోకి కూడా వెళ్ళిపోయి వచ్చినటువంటి గొప్ప జర్నలిస్ట్ ఆయన. వాళ్ళంతా కూడా జైలుకి పంపించినా కూడా ఏమాత్రం కూడా చెక్కు చెదరలేదు. ఇదంతా దేనివల్ల వచ్చింది? ఆయన మా కేంద్రీయ విద్యాలయ విద్యార్థి కాబట్టి. ఆయన తాను చదివినటువంటి ఆ స్కూల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చెప్తాం, కేవలం వ్యాపారం చేసుకో బిజినెస్ చేసుకో అట్లా కాదు. మరి అటువంటి ఆయన ఏది చేసినా సరే ఒక సంచలనాత్మకమైనటువంటి టాపిక్స్ నేర్చుకుంటారు. నలుగురు శంకరాచార్యుల్ని ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి, ఒకే డయాస్ మీదకి తీసుకొచ్చి వారు మరి ఈ యొక్క బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అరాచకత్వానికి శాంతి సందేశాన్ని ఇమ్మని. సందేశం చాలా చిన్నదే, కానీ దాన్ని పిలుపు ఎవరు వస్తారు? శంకరాచార్యులు. వాళ్ళ హోదాలను అనుభవిస్తున్నారు, వాళ్ళు శంకరాచార్య స్టేటస్ను అనుభవిస్తున్నారు, వాళ్ళు ధర్మాన్ని ప్రచారం చేస్తారు. మరి అటువంటి ఎలా వస్తారు చెప్పండి? సో మా గురువు గారు అయినటువంటి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు దగ్గర మేము పెరిగాం కాబట్టి, అలాగే కంచికామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి గారు ఎన్నో ఉపన్యాసాలు మేము విన్నాం. మాకు గురుతుల్యులు. అలాగే ఇప్పుడున్నటువంటి విజయేంద్ర సరస్వతి స్వాముల వారు, ఆయన కూడా ఎంత డైనమిక్గా చెప్తారంటే ఆయన స్పాంటానియస్గా ఇప్పుడున్న వాళ్ళల్లో సీనియర్ ఆయనే, అందుకని వెంటనే రియాక్ట్ అవుతారు మరి కంచికామకోటి పీఠాధిపతులు. అయితే మా పర్సనల్గా మా ప్రిన్సిపాల్ గారు కొడుకైనటువంటి టీటీడీలో వేద పండితులు కొడుకైనటువంటి మనకి విధుశేఖరేంద్ర సరస్వతి వారు మరి జగద్గురువుల హోదాలో వచ్చి చక్కగా ఈ శాంతి సందేశాలను ఇచ్చారు. మరి భారతీ తీర్థస్వాముల వారు మొదటి నుంచి కూడా మమ్మల్ని ఎలా పెంచారు వారు ఉపన్యాసాలతో అంటే, వారు ఎప్పుడు చెప్పినా సరే ధర్మం 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 అంటారు. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, నీ పూజలు పునస్కారాలంటే నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, నువ్వు ధర్మాన్ని మేరొద్దు. ఇదే చెప్పేవారు. ఒక స్టూడెంట్ ఏం చేయాలా? స్టూడెంట్ ధర్మాన్ని, తాను చదువుకోవడమే ఆయన ధర్మం అనే టీచర్లను గౌరవించడం, పుస్తకాలు చదవడం. అలా ఒక యూట్యూబర్ ఏం చేయాలా? మంచి మంచి టాపిక్స్ వీడియోస్ పెట్టాలా, మంచి మంచి థంబ్నెయిల్స్ పెట్టాలా, మంచిగా క్రియేటివ్గా ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఒక యూట్యూబర్ యొక్క ఇది. మరి సాక్షాత్తు ఒక ప్రముఖమైనటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి ఒక యూట్యూబర్ మరి నాకు వికట కవి అని బిరుదుని ప్రదానం చేశారు. నాకు ఎంతో సంతోషం వేసింది అది. అలా భారతీ తీర్థస్వామి గరికపాటి నరసింహారావు గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినంత సంతోషం వేసింది. అలా మనమందరం కూడా ఏంటంటే ఈ సమాజ సంస్థాపన, ధర్మ సంస్థాపన చేయాలి. భారతీ తీర్థస్వాముల వారు మరి ప్రతిదానికి కూడా ధర్మం 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 అని చెప్తూ ఉంటారు. ఏ పొలిటికల్ ఇంటర్వ్యూస్కి రారు వాళ్ళు శంకరాచార్యులు ఎవరు కూడా, ముఖ్యంగా శృంగేరి పీఠాధిపతులు. మరి అటువంటి గురుదేవులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారి పైన మచ్చలేని చంద్రుడు అంటారు. ఆయన మీద ఎక్కడ మచ్చ చిన్న బ్లాక్ స్పాట్ కూడా ఉండదు. అటువంటి ఈ యొక్క బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క విప్లవాన్ని చూసి, ఆయన దాడులను చూసి ఆయన మనసు కలిసివేసింది. అర్నాబ్ గోస్వామి పిలిచిన వెంటనే ఆయన శిష్యుడైనటువంటి ప్రస్తుత జగద్గురువులైనటువంటి ఉత్తరాధికారి అయిన విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు మా ప్రిన్సిపాల్ గారు అబ్బాయిని పంపించారు. ఆయన ఏం చెప్పారు చక్కగా, ఎంత భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఎంత బాగా వర్ణించారంటే, ఏ హిందువు కూడా ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు హిందువు అని కాదు, ఏ ముసల్మాన్ అయినా ఏ క్రైస్తవుడైనా భారతదేశానికి సంతతికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆత్మరక్షణార్థం వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, వాళ్ళని రక్షించుకుంటారు. అంతేకాని వీళ్ళు దాడి చెయ్యరు. కేవలం అందరం కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడి ముసల్మానులు చేస్తున్నారేమో మరి అనే అపోహలో ఉంటాం. అక్కడ హిందువులు చేస్తారు, అక్కడ ముసల్మానులు చేస్తారేమో. మన భారతదేశంలో ఉన్నటువంటి ముసల్మాన్ మన సోదరుడు. అందువలన వాళ్ళు అలాగే ఉండనీయకుండా ఉండాలనుకుంటే వాళ్ళు అలాంటివి చేయరు. మనందరం కూడా ఈరోజున ప్రశాంతంగా
మనం హైదరాబాద్లో వండుతున్నామంటే మన ముస్లిం సోదరులు అందరూ ఐక్యతతో మనము హిందూ ముస్లిం భాయి అని మనం తిరుగుతున్నాం చక్కగా. అది అలాగే మనకున్నటువంటి మా మాస్టర్లో సగం మంది ముస్లిమ్స్ ఉంటే సగం మంది పోలీస్ ఆఫీసర్స్ నా ఫ్రెండ్స్ అంతా కూడా ఏకే ఖాన్ గారు మరి కమిషనర్గా చేసిన ఆయన నాకు ప్రాణ స్నేహితులు, ముస్లిమాన్ కాదా. జన్నత్ హుస్సేన్ సార్ మా చీఫ్ సెక్రటరీగా చేశారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసి చీఫ్ సెక్రటరీ చేసి తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కమిషన్ సమాచార కమిషన్కి చైర్మన్గా చేశారు. సో అలాగే ఎంతోమంది ముస్లిమ్స్ మనకి షాహుద్దీన్ సార్ కమిషనర్గా చేసినప్పటి నుంచి నాకు ఫ్రెండ్. మరి వీళ్ళంతా కాదా? కాబట్టి మనందరం కూడా అంటే చదువుకున్నారు, వాళ్ళ హోదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమనరా, మామూలు ముస్లిమాన్ అంటారా? తప్పు. కాబట్టి ఇక్కడంతా కూడా భారతదేశం ఇది సెక్యులర్ కంట్రీ, ఇది సెక్యులర్ స్టేట్. ఇది మనందరం కూడా ఎలా సోదరులుగా ఉన్నామో అక్కడ బంగ్లాదేశ్లో కూడా అలాగే ఉండదు. అయితే అమెరికా యొక్క క్రూరత్వం వల్ల, అమెరికా యొక్క దౌత్యం వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ సపరేట్ స్టేట్ కావాలనేటటువంటి ఉద్దేశంతో, పాకిస్తాన్లో విలీనం అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి డ్రామా అది. అవన్నీ కూడా త్వరలో ముగిసిపోతాయి అవన్నీ కూడా. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడి ఓచకోత కోసేస్తున్నారు. వాళ్ళపైన హిందువుల భార్యలపైన, స్త్రీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా టీవీల్లో చూస్తున్నాం మనం ఏంటి ఆహా ఓహో అని చూడడం గొప్ప కాదు. రెస్పాన్స్ ఏంటి చేస్తున్నాం, దాన్ని ఆపడానికి మనం భారతీయులుగా మనమేం చేస్తున్నాం. ప్రధానమంత్రి పైన మనం ఆయనకి ఆశ్రయాన్ని ఇచ్చాం, ఆమెకి హసీనా బేగం గారికి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి గారికి మనం నరేంద్ర మోడీ గారు చక్కగా ఇచ్చారు ఆశ్రయం. మరి ఇచ్చినప్పుడు భారతదేశ పాత్ర ఏంటి? మనకెందుకండి అవసరం? మనం భారతదేశం సేఫ్గా ఉండాలి, ఆవిడకి ఎందుకు ఆశ్రయం ఇచ్చారనే స్వార్థపరులు కూడా ఉన్నారు. అలా అనకూడదు. భారతదేశం ప్రధానమంత్రి గారు తప్పకుండా ఆ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాన్ని అంతటినీ కూడా అణిచివేయాల్సినటువంటి అవసరం మనకుంది. కాబట్టి జగద్గురువులు విధుశేఖరేంద్ర సరస్వతుల వారు ఏం చెప్తారంటే, ఏ భారత పౌరుడైనా సరే ఇంతవరకు డిఫెన్స్ పాలసీలో డిఫెండ్ చేసుకుంటూ తనను తాను రక్షణ చేసుకుంటూ ఆత్మరక్షణార్థం వాళ్ళు వెళ్ళారు తప్ప ఒకళ్ళపైన దాడి చేయలేదు. కాబట్టి ధర్మాన్ని ప్రతిష్ఠించాలి, కాబట్టి ధర్మస్థాపన మళ్ళీ చేయాలి. కాబట్టి మనం ఆ హిందువులపై జరుగుతున్నటువంటి అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముసల్మాన్లు వెంటనే వారు ఆపేయాలి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులంతా కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సందేశాన్ని అందరికీ పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భగవంతుడు అనేటటువంటి వాడు తప్పకుండా దీన్ని రక్షిస్తారు అని చెప్పి జగద్గురువులు తమ ఆశీస్సుల్ని, అనుగ్రహ భాషణాల్ని అందించారు. అదే మెసేజ్ని మరి మన విజయేంద్ర సరస్వతి కంచకముకుట పీఠాధిపతులు ఇచ్చారు. అలాగే ఋషికేశ్లో ఉన్నటువంటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యుల వారు, మరి బద్రికా మనం అలాగే పూరి మరి ఈ యొక్క శంకరాచార్యుల వారు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల కోసం ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి తపన మనకు ఉండాలి. శంకరాచార్యుల వారు చెప్పిన పద్ధతుల్లో మనందరం కూడా పీస్ అండ్ హార్మోనీ రావాలి అని, మనం శాంతి రావాలి, అక్కడ ప్రశాంతత రావాలి, ఈ సమస్య త్వరలో పరిష్కరించబడాలి అని జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారిని ప్రార్థిద్దాం. శుభమస్తు.